హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి విలాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు ఉదయాన్నే అయితే ఒక జ్యూస్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా ఎప్పుడు నేనైతే క్యారెట్ను ఈ కమలాలు వస్తాయి కదండి, మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సీజన్ కూడా అదే. క్యారెట్ కమలా జ్యూస్ అయితే చాలా టేస్ట్ బాగుంటుంది. మనకు సి విటమిన్ కూడా బాగా లభిస్తుంది. అది తాగిన వెంటనే ఎన్ని పనులన్నా చేసుకోవచ్చండి. ఈరోజు అయితే ఇంకా నా దగ్గర కొన్ని క్యారెట్లు, కీరా కూడా ఉంది. అవి ఏమో కీరా కూడా వేయమ్మ అంటున్నాడు. ఒక కీరా, ఒక యాపిల్. ఎప్పుడైనా పిల్లలకైనా సరే ఇలా ఇచ్చి చూడండి. నిమ్మరసం బదులు ఇలా ఉసిరికాయలు ఉన్నా కూడా మనకు ఒకసారి ఉసిరికాయలు దొరుకుతాయి కదా. ఒక యాపిల్, 4 క్యారెట్ ముక్కలు, ఇలా ఒక 2 ఉసిరికాయల్ని ఇలా చేసి ఇలా వేసేసామనుకోండి, జ్యూస్ బాగుంటుంది. చాలామంది జ్యూసర్ గురించి కూడా అడిగారండి. అగారా వాళ్ళ దగ్గర తీసుకున్నది ఇదైతే. మనకి ఏ జ్యూస్ అన్నా చాలా బాగా అవుతుంది. ఇదైతే 100% మీకైతే నేను చెప్తాను తీసుకోవచ్చని. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళైతే ఈ హనీ మానేసి మామూలుగా అలాగే తాగేయచ్చండి. మనం యాపిల్ వేస్తున్నాము, ఉసిరికాయ కూడా వేస్తున్నాము, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఒక గ్లాసు జ్యూస్ తాగేసామంటే మనకు షుగర్ ఏం పెరగదండి. చక్క పని అంతా చేసేసుకోవచ్చు, హాయిగా ఉంటుంది. అసలు మనకి మామూలు బ్రేక్ఫాస్ట్లో అయితే తిన్నామంటే కొంచెం హెవీగా ఉండి ఏ పనులు చేయలేము. ఒక్క జ్యూస్ తాగామంటే చాలా తేలిగ్గా అనిపిస్తుందండి. క్యారెట్ కూడా మన కంటి చూపుకు కూడా చాలా మంచిది. ఉసిరికాయ ఉంది, మనకు సి విటమిన్ కూడా కావాల్సినంత లభిస్తుంది. ఎప్పుడైనా జ్యూస్ మీరు ఇలా కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ లోపేమో బ్లింకిట్లో కొన్ని అయితే ఆర్డర్ పెట్టానండి. పొద్దున్నే ఏమేం కావాలో అవన్నీ అయితే వచ్చేసినాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అది కూడా రెడీ చేయాలనుకుంటున్నాను. చాలాసార్లు మీకు చూపిస్తాను కదా. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఒక్కోసారి క్యారెట్, కీరాలు, లేకపోతే ఈ స్వీట్ కార్న్ ఏదున్నా అలా తినేస్తాము. ఈరోజు అయితే ఇదిగోండి, ఈ పాన్ కూడా ఇది హాకిన్స్ వాళ్ళదనమాట. ఇది దోశలు ఎప్పుడైనా సరే నేను నాన్ స్టిక్ మీద వేస్తానండి. చాలా జాగ్రత్తగా వాడతాను నేను. నాకు అందుకనే ఒక 2-3 ఏళ్ళు అలా వచ్చేస్తుంది. మనం కడిగేటప్పుడు కూడా ఓ స్క్రబ్బర్ పెట్టి బాగా రుద్దేయకుండా నేనైతే ఇలా నిమ్మకాయ, శనగపిండి పెట్టి అలా కడుగుతాను. అలా కడిగితే ఏంటంటే మనకి దాని మీద ఉన్న కోటింగ్ పోదు. మామూలుగా జొన్న పిండితో వేసిన దోశలు, రాగి పిండితో వేసిన కొన్ని దోశలు మామూలుగా అయితే సరిగ్గా రావండి. ఈ నాన్ స్టిక్ మీద అయితే చక్కగా వచ్చేస్తాయి. నేను కూడా వాడతాను. ఒక్క దోశలకి అది యూజ్ చేస్తాను. ఇంకా చపాతీ కానీ ఇంకేదైనా ఆమ్లెట్లు వేయాలంటే అసలు వేయను. ఇదిగోండి, ఫస్ట్ టైం కదా. ఇలా కొద్దిగా నిమ్మరసం, మన దగ్గర శనగపిండి ఉన్న కొద్దిగా వేసి ఇలా రుద్దుకుంటే చాలు, అది ఆ స్మెల్ అనేది పోతుంది. ఇలాంటి నాన్ స్టిక్ కడిగేటప్పుడు మేడికి వేయకుండా మీరే జాగ్రత్తగా మీరు అది క్లీన్ చేసుకున్నారనుకోండి, చాలా రోజులు వస్తుంది. ఈరోజు దోశలకైతే ఇదిగోండి, ఒక కప్పుతో మినపప్పు, ఒక కప్పుతో రాగులు, ఇవైతే కినోవా రైస్ అండి. నేను అప్పుడప్పుడు రైస్ వండి చూపిస్తాను కదా. ఇది కూడా మనం దోశలకు యూజ్ చేయొచ్చు. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మామూలు రైస్ ఏం లేదు కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా తినొచ్చండి. పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, పెద్ద తేడా ఏం అనిపించదు. ఒక కప్పుతో జొన్నలు కూడా వేసాను కాబట్టి మనకైతే టేస్ట్ అనేది దోశ చాలా బాగుంటుంది. తెల్లారేసరికి పిండి అయితే మనకు చక్కగా ఇలా వచ్చింది. దీంతో చిన్న చిన్న దోశల్లాగా కానీ, లేకపోతే గుంత పొంగనాలని, అలా ఆవిరి కుడుములాగా కూడా వేసుకోవచ్చండి. ఇంకా ఏదైనా స్టఫింగ్ కావాలనుకుంటే మనం కొత్తిమీర, క్యారెట్ ఇవన్నీ తురుముకొని వేసుకున్నామంటే ఒక్క కట్టు తింటే చాలండి, కడుపు నిండిపోతుంది అసలు. మళ్ళీ లంచ్ వరకు కూడా మనకు ఆకలేదు. షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే మన వైట్ రైస్తో చేసినవి తింటే మనకు వెంటనే పెరుగుతుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఈ చట్నీ అయితే నేను అల్లం చట్నీ అంతకుముందు చేసి ఉంచాను, మా పాపకు కూడా పంపిద్దామని. ఈ అప్పటికప్పుడు మనం రోజు పప్పుల చట్నీ చేసుకోలేకపోతే కొద్దిగా అల్లం చట్నీ వేసుకొని ఒక్క దోశ తిన్నా లోపల స్టఫింగ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనకైతే అసలు కడుపు నిండిపోతుంది అనమాట. ఇంకా ఆకలి అనిపించదు అసలు. షుగర్ కూడా మనకు పెరగదండి. ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే లోపల ఈ కొత్తిమీర, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, ఇంకా ఉల్లిపాయ ముక్కలు, మనకి ఏది కావాలన్నా లోపలంతా ఇలా స్టఫింగ్ పెట్టుకోవచ్చు.
నేనైతే మా అబ్బాయికి కూడా ఇలాగే ఇచ్చేసాను. ఇంక కిందయితే వర్క్ జరుగుతుందండి. హైదరాబాద్ నుంచి పద్మ గారైతే ఈ శారీ మన దగ్గరే తీసుకున్నారు. ఇంకా బ్లౌజ్‌కైతే ఫుల్ వర్క్ కావాలన్నారు. ఈ ఫుల్ వర్క్ అయితే జరుగుతుంది. ఈ ఫుల్ వర్క్ అయిపోయినాక ఆవిడకైతే నేను ప్యాక్ చేసి పంపించేయాలనుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ఇది మీనాకారి శారీ అండి. చాలా బాగుంది చూడడానికి. కట్టుకుంటే ఇంకా బాగుంటది. ఆ బోర్డర్‌కి ఏదైతే మజంతా కలర్ వచ్చిందో అదే కలర్ రా సిల్క్ తీసుకొని ఇలా వర్క్ అయితే చేపిస్తున్నాము. ఇదైతే ఈ వర్క్ అంతా ఫుల్ వర్క్ వచ్చిందండి. బ్లౌజ్ అయితే రెడీ అయిపోయినాక చాలా బాగుందన్నమాట. కొంతమంది కస్టమర్స్ మనకు చాలా అండి చాలా దగ్గర అయిపోతారు. అలాగే పద్మగారు నేనైతే చాలా బాగా మాట్లాడుకుంటాము. అలాగే శారీ బ్లౌజ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజైతే కొరియర్ చేద్దాం అనుకుంటున్నాను. కొరియర్ చేసే ముందు మీకు కూడా ఒకసారి చూపించాలని. ఇదిగోండి శారీకి అయితే బ్లౌజ్ ఇలా వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ అయితే లైట్ పిస్తా గ్రీన్కి ఇలా మజంతా కలర్ బార్డర్ వచ్చింది కదండి. అదే బార్డర్కి ఇలా వర్క్ చేపించాము. ఇలా బీడ్స్ కూడా వేయించడం మూలన చాలా బాగుంది బ్లౌజ్ అయితే. వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒక పద్మగారు కన్నా పిక్స్ పెడితే మీకు కూడా షేర్ చేస్తాను. వాళ్ళ హౌస్ వార్మింగ్ కోసం అయితే మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారండి. వీలైతే తప్పకుండా వెళ్తాను. ఇదిగోండి మన ఫ్రిల్స్ మనం ఇలా శారీ కట్టుకున్నప్పుడు ఇలా పౌడ్ చెంగు పక్కన కూడా ఒక బంచ్ అయితే ఇచ్చాము. అంటే బ్లౌజ్ ఇలా ఖాళీగా కనిపించకుండా హ్యాండ్ అయితే ఇంత బాగా వచ్చిందండి. ఇంకా కంప్లీట్గా బ్లౌజ్ లుక్ అయితే చక్కగా ట్యాజిల్స్ అవన్నీ వేసి చాలా బాగుందన్నమాట. ఇంకా వీలైతే నేనైతే తప్పకుండా వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్ళలేకపోయినా మన తరపు నుంచి అయినా ఏదన్నా గిఫ్ట్ పంపిద్దాం అనుకుంటున్నాను. ఏం పంపించాలా అని ఆలోచిస్తానండి. నాకు కూడా ఏం పంపించాలో అంటే ఈ శారీ అంతా రెడీ అయిపోయింది. ఇంకా ఈరోజే కొరియర్ చేసేద్దాం అనుకుంటున్నాను. దాంతోపాటు అయితే ఇదిగోండి ఇలా ఇప్పుడు మహారాణి దుప్పట్టాలు వస్తున్నాయి కదండి. ఆ మహారాణి దుప్పట్టాలాగా ఇది వేసుకోవచ్చు అనమాట. నేను అడిగాను ఇలా మమ్మల్ని సెట్ చేసి ఇమ్మంటారని. లేదండి పంపించేయండి నేను సెట్ చేసుకుంటాను అన్నారు. ఎప్పుడైనా శారీకి ఏ ఏజ్ వాళ్ళైనా ఇలా వేసుకుంటే ఆ లుక్ అనేది చాలా బాగుంది. ఈ దుపట్టాకు కూడా చక్కగా ఇలా వర్క్ అయితే వచ్చిందండి. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఆ లైట్ పిస్తా గ్రీన్కి ఈ మజంతా దుపట్టా చాలా భలే బాగుంటుంది వేసుకుంటే. ఇదిగోండి ఇంకా ఈ దుపట్టాను కూడా నేనైతే ప్యాక్ చేసి పంపిస్తున్నాను. ఈ శారీ బ్లౌజు ఈ దుపట్టా కలర్ కాంబినేషన్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా మన తరపు నుంచి అయితే నేను నాకు కూడానండి ఏదైనా హౌస్ వార్మింగ్ కానీ ఏదన్నా దానికి నేను గిఫ్ట్లు అయితే ఎప్పుడైతే ఇత్తడి మన పాలు పొంగించుకోవడానికి అలాంటివి ఏదన్నా పంపిద్దాం అనుకొని ముందు అవి చూశాను. ఇంకా ఈరోజే ఎలాగో కొరియర్ చేసేస్తున్నాను కదా అని నాకేమో ఇంకా టైం సరిపోలేదు. ఇదిగోండి ఇలా ట్యాజిల్స్ కూడా ఇలా వేయించాను అనమాట. పద్మగారు నాకు ఇలా ఒక పిక్ పెట్టారు ఇలా కావాలండి అని. దానికి కరెక్ట్గా సేమ్ ఏదైతే వస్తుందో అలాగే ఇలా ప్యారెట్స్ వచ్చి చిన్న ఇలా కుచ్చుళ్ళలాగా వచ్చింది అయితే వేయించాను అనమాట. చాలా బాగున్నాయి అవి కూడా. ఇదిగోండి మన తరపు నుంచి అయితే చిన్న గిఫ్ట్ అనమాట. ఇలా ఒక వెండి కుంకుమ బన్ అయితే నేను శారీతో పాటు ప్యాక్ చేసి ఇది కూడా పెట్టేస్తున్నాను. ఇంకా నాతో ఇలా చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఇలా మాట్లాడుతూ ఉంటారండి. మీ వీడియోస్ చూస్తాం. పద్మగారు కూడా అలాగే మాకు 2 అబ్బాయిలండి. మీ చిన్న అబ్బాయి మా అబ్బాయి ఒకలాగే అనిపిస్తారు నాకు. మీ వీడియోస్ అంటే మాకు చాలా ఇష్టం. ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ అభిమానం చాలండి. అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి నాకు ఇలా బ్లౌజ్ ఇవన్నీ రెడీ చేసి పంపించమన్నారంటే మీ అభిమానం అండి. మీ అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగ మీరు ఎవరైనా ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజులు కానీ ఏమన్నా శారీస్ కానీ లెహెంగాస్ ఇలా స్టిచ్ చేసి పంపించాలన్నా దాసరి డిజైన్స్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి. మీకు ఎలా కావాలన్నా మేము కస్టమైజ్ చేసిస్తాం. ఒకవేళ మీరు శారీ పంపించి బ్లౌజు మగ్గం వర్క్ చేయించాలండి లేకపోతే ఇలా వర్క్ మాకు కావాల్సిన వర్క్ ఇలానే మీరు మాకు కొన్ని ఇలా ఫొటోస్ కానీ ఏమన్నా పంపించారంటే దాని ప్రకారం అయితే మీకు కావాల్సినట్టయితే మేమైతే చేసి పంపిస్తాం. ఇదిగోండి ఇంకా మొత్తం ఈ బ్యాగ్లో అయితే పెట్టేసి ఇంకా పద్మగారికి అయితే ఈరోజు అయితే నేను కొరియర్ అయితే చేసేస్తున్నాను. ఇంకా చాలామంది అయితే ఆంటీ ఫుడ్ వీడియోస్ పెట్టండి అని అడుగుతున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే ఫుడ్ వీడియోసే వస్తాయండి. ఈరోజు అయితే ఇంకా మా పాపకి లంచ్ పంపిద్దామని చెప్పి ఇదిగోండి ఇలా పులావ్ రైసు ఇలా చికెన్ అన్నీ చేశాను. పిల్లలు ఎక్కడున్నానండి ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా
పిల్లలు ఏం తింటున్నారని వాళ్ళ వైపే లాగుద్ది. నాకు కూడా అంతే. ఇంకా చాలా సార్లు అయితే మా పాపకి ఇలాగే పంపిస్తాను. ఈరోజైతే మీకు చూపించాలని ఇలా షూట్ చేస్తున్నాను. మా అమ్మ కూడా అంతేనండి. మేము ఫస్ట్ స్టార్టింగ్‌లో అయితే మేము ఎక్కడో ఛత్తీస్‌గఢ్‌లో ఉండేవాళ్ళం. మేము వచ్చి వెళ్ళేటప్పుడు అసలు మోసుకెళ్ళలేకపోయేవాళ్ళం అనమాట. అన్నీ పంపించేది మా అమ్మ మసాలా పొడుల దగ్గర నుంచి. ఇదిగోండి నేనైతే ఎప్పుడు మసాలా పొడి ఇలా చేస్తాను. చాలామంది అడిగారు. ఇలా చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది. కూరలు కూడా చాలా టేస్ట్‌గా ఉంటాయి. బాగా ఘాటుగా కూడా అనిపించదు. ఇవైతే బాగా డ్రై అయిపోయిన గులాబీ రేకులు అన్నమాట. గులాబీ రేకులు ఇవి మనకి వన్ టౌన్లో మాకు హోల్సేల్ మార్కెట్లో దొరుకుతాయండి. అప్పుడు నేను తీసుకొచ్చుకుంటాను. ఏదైనా సేమియాల్లో కొని అలా ఇలా పైన వేసుకున్నా కూడా ఆ సువాసన ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనకు కావలసినంత క్వాంటిటీలో ధనియాలు ఒక పావు కిలో కావాలనుకోండి, ఒక కప్పు నిండేలా గులాబీ రేకులు. ఈ మసాలా పొడి మనం నాన్ వెజ్ కూరల్లో కానీ వెజ్ కూరల్లో ఎందులో వేసుకున్నా ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. గులాబీ రేకుల వల్ల ఇక అదనంగా మనకు మంచి వాసన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా లవంగాలు యాలకులు చెక్క మనకి మసాలాకు కావాల్సినవన్నీ బిర్యానీ ఆకు ఎప్పుడైనా అలా ఆకులాగా కాకుండా ఒక్కసారి ఇలా వెనక్కి ముందుకు తిప్పి కట్ చేసుకోండి. ఏదైనా పాడైపోయింది ఉంటే మనం ఇలా కట్ చేసుకుంటే ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా మంచిగా వేసుకోవచ్చు. ఇలా కావాల్సిన మసాలా దినుసులు కూడా అన్నీ మనం ఇలా వేసేసుకుంటే అదేంటంటే మనం ఏ కూరల్లో వేసుకున్నానండి బాగా వెగట అనిపించదు. చాలా లైట్గా అనిపిస్తుంది. కూర టేస్ట్ గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా సరే ఈ మసాలా పొడిని ఇలాగే రెడీ చేసుకుంటాను. మనం ఒక నెల 2 నెలలు అనేది మనం ఆ క్వాంటిటీని బట్టి మనం చేసుకొని పక్కన పెట్టుకున్నామంటే మనకి ఏ కూరలు వండుకున్నా వేసుకోవచ్చు అనమాట. మసాలా పొడులు ఎప్పుడైనా బయట కొనకుండా ఇలా ఇంట్లోనే చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి ఇలా లైట్గా ఫ్రై చేసుకున్నామంటే అవి ఇలా ఫ్రై అవుతుంటేనే మనకు చూడండి ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది. ఈ గులాబీ రేకులు ఎప్పుడన్నా దొరికితే మీరు కూడా తీసుకోండి. అవి మనం ఒక ఏదన్నా చీసాలో పెట్టి కూడా మనం అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా మసాలా పొడిలో ఏదైనా స్వీట్ చేసుకున్నా అలా పైన వేసుకుంటే చాలా బాగుంటుంది. బాగా చల్లారిపోయిన తర్వాత మనం చక్కగా ఇలా మిక్సీలో వేసేసుకున్నామంటే మనకు ఒక నెల 2 నెలలు అయితే మసాలా పొడులు. ఈ మసాలా పొడితో మనం ఏ కూర వండినా మనకు గ్యాస్ ప్రాబ్లం వచ్చినట్టు ఒక్కోసారి బయట మసాలా ప్యాకెట్లు ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు చూడండి గుండెల్లో కాలుతున్నట్టు తేనుపులు వచ్చినట్టు అలా అనిపిస్తుంది. ఇలా మనం ఇంట్లోనే చేసుకుంటే మనకైతే అసలు ఎలాంటి తేడా ఏది తిన్నా కూడా అసలు తేడా అనేది రాదు. ఆ చికెన్ గ్రేవీలో కానీ ఎందులైనా ఇది బిర్యానీలకు కూడా వేసుకోవచ్చండి. లైట్గా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి ఈసారి. ఇదైతే పూల్ మఖానా అండి. ఎప్పుడన్నా నేను తెచ్చేసి ఏంటంటే ఇలా లైట్గా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకుంటే ఇది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. తామర గింజలు అంటారు కదా, అవుతుంది. దీంతో ఏదైనా స్వీట్ కూడా చేసుకోవచ్చు. ఎక్కువ మనం ఓవర్ వెయిట్ ఉన్నా అలాంటప్పుడైతే మనకి ఇంకా పాకం కేకం ఏం అక్కర్లేదు. లైట్గా ఫ్రై చేసుకున్న ఒక డబ్బాలో పెట్టుకుంటే మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు ఇది తిన్నామనుకోండి, ఇందులో ఎక్కువ క్యాలరీస్ కూడా ఉండవు. బరువు పెరగడానికి కూడా ఇక ఆస్కారం లేదు పిల్లలకి చక్కగా దీంతోనే ఒక స్వీట్లా చేసి ఇవ్వాలంటే ఇదిగోండి నేనైతే కొద్దిగా చిన్న కప్పులో బెల్లం తీసుకున్నాను. కొంచెం నీళ్లు పోసుకొని ఇది పాకంలా చేసుకున్నామంటే నువ్వులు కూడా నేనైతే ఎప్పుడు ఒక్కసారి ఫ్రై చేసి చీసాలో పెట్టుకుంటాను. ఈసారి అయితే ఇంకా కుదరలేదు. ఇదిగోండి నువ్వులు కూడా లైట్గా ఇలా ఫ్రై చేసుకొని ఈ పాకానికి కూడా పెద్దగా ఏం అక్కర్లేదండి. కొంచెం ఇలా పాకం రాగా నువ్వులు వేసేసి మనం ఫ్రై చేసుకున్న పూల్ మఖానాని ఇలా వేసుకున్నామంటే మనకైతే ఒక మంచి స్వీట్ రెడీ అయిపోతుంది. పిల్లలు ఎప్పుడు స్కూల్ నుంచి వచ్చినా కాలేజీల నుంచి వచ్చినా మనకు తినాలనిపించినా ఇలా తినొచ్చు. ఇదిగోండి ఇంకా ఈరోజైతే నాకు మా అమ్మాయి గుర్తొచ్చింది. ఇంకా మా పాపకైతే కొన్ని ప్యాక్ చేసి పంపించాలని చెప్పి ఇదిగోండి ఈ పూల్ మఖానా మనకి ఇదంతా ఆరిపోయినాక చక్కగా ఇలా పొడిగా అయ్యి చక్కగా క్రిస్పీగా ఉంటాయండి. వేయించేటప్పుడే మనం చక్కగా క్రిస్పీగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి. చాలా టేస్ట్ బాగుంటాయి. చేసుకోవడం చిటికలో పని అండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా మా పాపకైతే ఒక డబ్బాలో పోసి పంపిస్తున్నాను. ఇలా ఇంకా చాలా చేయాలనుకున్నాను కానీ ఈరోజు అయితే అస్సలు కుదరలేదండి. ఇంకా ఈరోజు రేపు అయిపోతుంది. ఇంకా అందుకని ఇవన్నీ అయితే ప్యాక్ చేసి అయితే పంపిస్తున్నాను. ఎప్పుడైనా అమ్మ అంటే అమ్మేనండి. అమ్మ ప్రేమకి ఏది అసలు ఏ ప్రేమ కన్నా మనం వంకలు పెట్టచ్చు కానీ అమ్మ ప్రేమకైతే ఇంకా అసలు
అది మాటల్లో చెప్పలేమనమాట. నాకు అంతే, మా అమ్మ కూడా అంతేనండి. ఇదైతే దోసల పిండి అనమాట. నేను ఈరోజు చూపించాను కదా, ఆ దోసల పిండిని కూడా ఇలా వేసి పంపిస్తున్నాను. ఇదైతే మనం చక్కగా వాడుకోవచ్చు. లంచ్ కూడా ఒక క్యారియర్లో సర్దేశాను. మేము ఇలా పిల్లలతో వచ్చి వెళ్ళేటప్పుడైతే అసలు ఎన్ని పంపించేది మా అమ్మ, పసుపు, కారం, ఇలా మసాలా పళ్ళు. ఎందుకమ్మా ఇవన్నీ, మాకు కూడా అన్నీ అక్కడ దొరుకుతాయంటే, నువ్వు పిల్లలతో చేసుకోలేవమ్మా, నువ్వు ఇబ్బంది పడతావు అనేది. అలా అమ్మ ప్రేమ అంతేనండి, మాటల్లో చెప్పలేమన్నమాట. అందుకే అమ్మ ఉన్నప్పుడే అమ్మని బాగా చూసుకోండి. వీలైనన్ని సార్లు చక్కగా ఫోన్ చేయండి, మాట్లాడండి. ఇప్పుడైతే నాకైతే ఎక్కువ సార్లు మా అమ్మ చాలాసార్లు గుర్తొస్తుంది. ఇలా పసుపు కూడా పసుపు కొమ్మలు తెచ్చి ఆడిచ్చేది. పిల్లలకైతే మేమే ఛత్తీస్గఢ్లో ఉండేవాళ్ళం కదండి, అక్కడైతే మాకు ఏమన్నా దొరకవని చెప్పి కుంకుడుకాయలు, శీకాకాయలు ఇవన్నీ కొట్టి మెత్తని పొడిలా చేసి పంపించేది. ఇదైతే అల్లం పచ్చడి నేను ఇంట్లో చేసిందే. ఈసారి అయితే ఈ రెసిపీ కూడా మీకు చూపిస్తాను. ఇదైతే చాలా ఈజీ, అంటే మనం చాలా రోజులు పొద్దున్న పూట హడావుడి లేకుండా కొంచెం అల్లం పచ్చడి వేసుకొని టిఫిన్లోకి, ఈ చపాతీల్లోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి, ఎందులోకన్నా బాగుంటుంది. ఒక్కోసారి వేడివేడి అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు, అంత బాగుంటుంది. ఈసారి అయితే మీకు చూపిస్తాను. హనీని చాలామంది అడిగారండి, నేనైతే ఇదే వాడుతున్నాను. కానీ మీకు ఎప్పుడైనా కావాలంటే ఇది ఆర్డర్ చేసుకుని ఒకసారి వాడి చూడండి, అప్పుడు వేరే హనీకి దీనికి మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. నేనైతే ఆశ్రమానికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి అయితే ఇంక ఇదే ఒక 4 బాటిల్ అలా ఆర్డర్ చేసుకుంటాను. మా పాప ఎక్కువ జ్యూసులు అయితే తాగిద్ది కాబట్టి ఇంకా మా పాప కూడా పంపిస్తున్నాను. ఇంక బ్యాగ్ అంతా ప్యాక్ చేసేసానండి. పాన్ అయితే నాకైతే ఇంకోటి ఐరన్ పాన్ కూడా ఉంది, మామూలుది కూడా ఉంది. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఈ ఐరన్ పాన్లు వీటి మీద వేసుకోవడం అంతా రాదు, అందుకనే ఇది కొత్తది కదమ్మా అని చెప్పి దానికే పెట్టేస్తున్నాను. వద్దమ్మా వద్దు, ఎందుకు, నా దగ్గర ఉందంటది. ఈ నాన్ స్టిక్లు అండి, మనం ఈ జొన్నలతో, రాగులతో దేంతో వేసినా ఎంత పలచగా కావాలంటే అంత పలచగా బాగా వస్తాయి. జాగ్రత్తగా వాడుకుంటే మనకు ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. ఇదిగోండి మొత్తం ప్యాక్ చేసేసాను. ఇంకా చాలాసార్లు పంపిస్తాను, మీకు చూపించలేదు. ఈ రోజు అయితే ఇంకా మీకు కూడా చూపించాలనుకుని చూపిస్తున్నాను అనమాట. ఇంకైతే ఈ విజయవాడ లోకలే కాబట్టి నేను ర్యాపిడో చేస్తే ఇంకా ర్యాపిడో అబ్బాయి వచ్చేసాడు. ఒక 6 గంట 40 నిమిషాల్లో అయితే వెళ్ళిపోతుందండి. ఈరోజు అయితే ఈ వీడియో ఇదండి, మా అమ్మాయికి పంపించిన ఫుడ్ పార్సల్ అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.